ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మన విశ్వాస జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి అనేటటువంటి విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. దానికి ముందుగా ఒక పాట పాడుకుందాం. యేసు రాజా నీదు ప్రేమ నెంతదరమో గాధయా, దోషినైనా నన్ను బ్రోవా నీసు ప్రాణమిడితివా. యేసు రాజా నీదు ప్రేమ నెంతదరమో గాధయా, చెయ్యరాని దుష్కర్మములు చేసినే జడియుండగా, అయ్యో మ్రాని మీదికీవు ఈయకొని మోసిదివా. యేసు రాజా నీదు ప్రేమ నెంతదరమో గాధయా, నిన్ను తలచా నా నిరీక్షణ యున్నతముగా నుండును. ఎన్నడూ నిన్ మహిమతోనా కన్నులారా జూదును. యేసు రాజా నీదు ప్రేమ నెంతదరమో గాధయా. మన విశ్వాసమును కాపాడుకోవాలి. రక్షింపబడిన తర్వాత మనము ఎలాగుంటే మన విశ్వాసాన్ని కాపాడుకోగలమో, ఏ విధంగా ప్రభువులో ముందుకు కొనసాగగలమో మనము ఆలోచన చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని బట్టి ఎప్పటికప్పుడు మనము నూతనమైనటువంటి జీవితంలోనికి మార్చబడుతూ ఉండాలి. అలాగా మార్చబడకపోతే ఎక్కడ వేసిన వారు అక్కడే ఉన్నట్లుగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాదు విశ్వాస జీవితంలో నుండి పడిపోయినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అలాగా పడిపోకుండా ఉండాలంటే దేవుని వాక్యము చేత నిత్యము నూతనపరచబడుతూ ఉండాలి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. వాక్యము మనం ఎలా ఉండాలో మన గురించి వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ వాక్యాన్ని బట్టి మనము ఎంతగానో మన జీవితాన్ని సరిచేసుకోవాల్సిన వారమై ఉన్నాము. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఆసా అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యూదులకు రాజు, యోధా రాజుగా ఏర్పరచబడినవాడు. తన తండ్రి అయిన అబియా తర్వాత ఆయన రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. ఆయన ఏర్పాటు చేయబడిన తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి పాపాన్నంతటినీ కూడా ఆయన శుద్ధి చేశాడు. ఎవరు విగ్రహారాధన చేయడానికి వీల్లేదు. విగ్రహారాధన పెరిగిపోయింది ఆయన సమయంలో. ఎవరు విగ్రహారాధన చేయడానికి వీల్లేదు. అందరూ కూడా విగ్రహాలను తీసివేసి దేశాన్ని స్వస్థపరిచి, అనగా విగ్రహారాధన లేని దేశంగా మార్చి, ఆయన దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించుటకును ధర్మశాస్త్రమును బట్టి నడుచుకున్నటకును ఆయన తన జనులకు అందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఆ విధంగా నడుచుకున్నాడు. మంచివాడుగా ఉన్నాడు. చాలా సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఆయన నడిచాడు. ఆయన ప్రజలను నడిపించాడు. దేవుని వాక్యాన్ని బట్టి నడిపించాడు. కొంతకాలం అలా ఉన్న తర్వాత దేశంలో నెమ్మది వచ్చిన తర్వాత కూషీలు అనేవారు శత్రువులు ఆయన మీదకి దండెత్తుకు వచ్చారు. ఆ రాజ్యం మీదకి దండెత్తుకు వచ్చి ఆ రాజ్యాన్ని పట్టుకోవడానికి చూసినప్పుడు
ఆసా ఏం చేశాడంటే తన దేవుడైన యెహోవాను నమ్ముకున్నాడు కాబట్టి ప్రార్థన చేశాడు. దేవా, విస్తారమైన సైన్యం చేతిలో నుండి నీవు నన్ను రక్షించుటకు సమర్థుడు అని ప్రార్థన చేసినప్పుడు ఆయన రక్షించాడు. యెహోవా చేత రక్షింపబడ్డాడు. ఎందుకంటే శత్రు సైన్యమైనటువంటి కూషీలను ఆయన దేవుడైన యెహోవా గద్దించాడు. వారు పారిపోయారు. ఆసా ఎదుటను యోధా జనుల ఎదుటను వారు ఉండకుండా పారిపోయారు. ఆసా రక్షించబడ్డాడు. ఆసా శత్రు సైన్యాన్ని జయించగలిగాడు. ఈ జయము ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు. కొంతకాలం అయిన తర్వాత ఓబేదు కుమారుడైనటువంటి అజర్యా దేవుని ఆత్మచేత నింపబడిన వాడై ఆసా ఎదుటికి వచ్చి ఆయనని హెచ్చరించాడు. మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకుంటే మీరు ఆయన మీకు నమ్మకస్తుడుగా ఉంటాడు. ఆయన విసర్జిస్తే మిమ్మల్ని కూడా విసర్జిస్తాడు. ఆయన తృణీకరిస్తే మీరు కూడా ఆయన చేత తృణీకరింపబడతాడు. కాబట్టి యెహోవా యందు నమ్మకస్తులుగా ఉండండి అని చెప్పి ఆ అజర్యా ఆసాకు ఎదురుగా వచ్చి ఆయన్ని హెచ్చరించాడు. కారణం ఏంటి? ఆసా దేవుణ్ణి నమ్ముకున్నవాడే కదా, దేవుని చేత ఆశీర్వదింపబడ్డవాడే కదా, ఆసా దేవుని నమ్ముకునటం వలన విజయం పొందినవాడే కదా. మరి తిరిగి ఆసాకి హెచ్చరికలు ఎందుకంటే ఆసా దేవునిలో నుండి పడిపోకుండా, ఆసా తన విశ్వాసాన్ని విడిచిపెట్టి జారిపోకుండా, విశ్వాసము నుండి పడిపోకుండా దేవుని చేత హెచ్చరించబడ్డాడు. కనుకనే ఆయన జీవితము సరి చేసుకున్నాడు. యూదులను ప్రజలను విశ్వాసాన్ని కాపాడుకున్నట్లుగా హెచ్చరించాడు. ఆ విధంగా దేశము నెమ్మదిగా ఉంది. తద్వారా ఇశ్రాయేలీలు ఈ ఆసా జీవితం బాగుండడం వల్ల, ఆసా దేవుని యందు బలమైన విశ్వాసిగా ఉండటం వల్ల ఇశ్రాయేలీలు కూడా కొంతమంది వచ్చి ఆసాకు లోబడినట్లుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా ఎంతో బలమైన వాడుగా ఉంటాడు. ఎంతో దేవునికి ఇష్టడుగా ఉండగలుగుతాడు. దేవుని సహవాసములో అభివృద్ధి చెందేవాడుగా ఉంటాడు. కనుకనే ఇశ్రాయేలీలు వచ్చి యోధా జనాంగములో కలిసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా ఉండడం వల్ల ఇశ్రాయేలు రాజు అయినటువంటి బయెషా బాధ కలిగింది. తన ప్రజలు యోధా దేశం వైపు ఆకర్షించబడుతున్నారు కాబట్టి ఈ రాకపోకలు జరగకుండా ఒక అడ్డు కట్టాలని, రామా పట్టణంను కట్టించడానికి ఇక రాళ్ళు ఆ యొక్క దూలములు తెప్పించుకొని కట్టడం ప్రారంభించాడు. అప్పుడు ఆసా ఏం చేశాడంటే తన దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయలేదు. దేవుడైన యెహోవా యొద్ద ఆయన ఏమాత్రం ప్రార్థన చేయలేదు. చేయకుండా ఏం చేశాడంటే ఈయనక సిరియా రాజు అయినటువంటి బెన్హదదును పట్టుకున్నాడు. మాకు సహాయం చేయాలని ఆయన అడిగాడు. దేవుని మందసములో ఉన్నటువంటి బంగారు వెండి వస్తువులను తీసుకుని వెళ్ళి ఆయనకి ఇచ్చాడు. తద్వారా ఆసా విశ్వాసము నుండి పడిపోయాడు. ఆసా విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయాడు. ఎప్పుడైనా విశ్వాసమును కాపాడుకొనుచు ఆయన వైపు చూసినప్పుడు, మన ముందుంచబడినటువంటి పందెపు రంగంలో ఆయన వైపు చూస్తూ పరిగెట్టినప్పుడు అలసట రాదు ప్రియులారా. ఏ విధమైన భయం రాదు. శత్రువు మనల్ని ఏమీ చేయలేడు. ఎందుకంటే దేవుని వైపు చూసినప్పుడు దేవుడే మనకు నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉంటాడు. ఈ ఆసా ఏం చేశాడంటే ఇశ్రాయేలు రాజు వైపు, సిరియా రాజు వైపు చూశాడు. సిరియా రాజు తనకు సహాయం చేస్తాడని అతనికి కానుకలు పంపించాడు. అయితే ఆసా ఈ విధంగా చేసినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలీలకు
సహాయం చేయకుండా ఆ సిరియా రాజు వారిని, ఇశ్రాయేలీయుల రాజును పారద్రోలాడు. ఆ సమయంలో దేవుడైన యెహోవా ఒక భక్తుడిని పంపించాడు. ఆయన పేరు హనాని. ఆసా, నీవెందుకు ఆ యొక్క సిరియా రాజును నమ్ముకున్నావు? మొట్టమొదటిగా కూషీలు నీ మీదకి దండెత్తుకొచ్చినప్పుడు నీవు యెహోవాను ప్రార్థన చేశావు, నిన్ను రక్షించాడు. ఆయన వదిలిపెట్టి ఇప్పుడు సిరియా రాజును నమ్ముకున్నావు. కాబట్టి దేవుడైన యెహోవా నిన్ను విడిచిపోయాడు. నువ్వెప్పుడైతే బయట దేశాన్ని నమ్ముకుంటావో, ప్రజలను నమ్ముకుంటావో, అవిశ్వాసులను నమ్ముకుంటావో, నీకున్న బలాన్ని నమ్ముకుంటావో, నీకున్నటువంటి భక్తి ఏదో గొప్ప భక్తి అని అనుకుంటావో, నీకున్న భక్తి వల్ల నేను కాపాడబడ్డానని అనుకుంటారు చాలామంది. లేనే లేదు. మన భక్తి కాదు. మనం దేవుని యందు ఎప్పుడైతే విశ్వాస జీవితం కలిగి ఉంటామో అప్పుడే మనము విజయాన్ని పొందుకోగలుగుతాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆశ జీవితంలో ఓడిపోయాడు, విశ్వాసంలో ఓడిపోయాడు, పడిపోయాడు. అతని కాళ్ళలో జబ్బు పుట్టింది. అప్పుడు కూడా దేవుని దగ్గర విచారణ చేయలేదు. అప్పుడు కూడా ఆయన వైద్యులను పట్టుకున్నాడు, కానీ దేవుని దగ్గర విచారణ చేయలేదు. అది తప్పిపోయినటువంటి పరిస్థితులు పూర్తిగా ఆయనలో ఆవరించాయి. కనుకనే ఆశ చనిపోయాడు. కానీ భక్తుడైనటువంటి ఆ యొక్క భక్తుడైనటువంటి పౌలు గారిని చూసినప్పుడు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, విజయాన్ని సంపాదించి మంచి పోరాటం పోరాడి తిని ఇక నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటాడు. మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు పౌలు గారు. అందుగురించి ఆయనకి నీతి కిరీటం ఉంచబడింది. ఆయనకు దేవుడు తన ఆశీర్వాదాన్ని ఆయన మీద పంపించాడు. ఈ విధంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, పాపక్షమాపణ పొందిన తర్వాత మనం ఎలాగున్నా పర్వాలేదు అని అనుకోకూడదు. నిత్యము దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతూ ఉండాలి. దేవుని వాక్యం చేత మనము ఉదక స్నానం చేయబడుతూ ఉండాలి. మనం పూర్తిగా పవిత్రులం అయ్యే వరకు కూడా అలా ఉండటానికే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది గ్రహించవలసిందిగా కోరుచున్నాను. యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా, వందనాలు నాయన. విత్తబడిన వాక్యము ఫలభరితముగా ఉండునట్లు మీ యందు నా ప్రభువా మీ బిడ్డలు బలమైన విశ్వాసంతో కొనసాగునట్లు ఆశీర్వదించండి. విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నిత్యము మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు, మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తూ మీ కృపాహస్తాలకి పరిచర్యను అప్పగిస్తూ మీ సహాయం కోరుచు మా ప్రభువును ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.